హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ కట్లెట్ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఎగ్ కట్లెట్కి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలండి. ఇలా బటర్ వేసాక బటర్ మెల్ట్ అయ్యాక అందులో అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. చూడండి, ఇలా 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసి మనం మైదా ఫ్లోర్ని ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మైదాని ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న మైదాలో మనం అరౌండ్ 2 కప్స్ పాలు పోయాలండి. చూడండి, ఇలా ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకొని అందులో మనం అరౌండ్ 2 కప్స్ బాయిల్డ్ మిల్క్ అండి, కాచి చల్లార్చిన పాలను పోసుకొని కొద్దిగా ఇలా ఫస్ట్ 1 కప్ పోసి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేశాక ఇంకో 1 మోర్ కప్ మీరు చూసుకోండి. ఇలా ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనకి అరౌండ్ ఈరోజు నేను 7 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 7 ఎగ్స్కి మనకి అరౌండ్ 3 కప్స్ పాలు సరిపోతాయండి. ఇలా 3 కప్స్ పాలతోని మనం ఈ మైదా ఫ్లోర్ని మనం ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలని. చూడండి, ఇలా ఉండలు లేకుండా లంప్స్ లేకుండా ఇలా క్రీమీగా ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా దగ్గరికి రానివ్వాలండి ఆ మైదా బ్యాటర్. ఇందులో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు చూడండి, ఇలా కొద్దిగా బ్యాటర్ దగ్గరకు వచ్చింది కదండి. ఇలా మిక్స్ చేస్తూ ఇంకొక 2 మినిట్స్ పడుతుందండి మనకి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కడుతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత మనకి దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారనివ్వాలి. సో ఆ లోపు మనం చూడండి, మనం బాయిల్డ్ ఎగ్స్ 7 తీసుకున్నాం కదా, ఆ 7 బాయిల్డ్ ఎగ్స్ని ఇలా మనం గ్రేట్ చేసుకోవాలండి. ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకోవాలండి 7 ఎగ్స్ని. చూడండి, మనం ఆ పెద్ద హోల్స్ ఉన్న సైడ్ తురుముకోవాలండి, మరీ సన్నగా తురుముకోవద్దు. సో ఇలా అన్నీ 7 బాయిల్డ్ ఎగ్స్ని తురిమి పక్కన పెట్టేసుకోవాలండి. సో నేను ఈరోజు 7 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను కదండి. ఇవి మనకి సఫిషియెంట్గా 4 మెంబర్స్కి స్నాక్స్కి సరిపోతాయండి. చూడండి, ఇలా 7 ఎగ్స్ మనం గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో మనకి మైదా బ్యాటర్ చల్లారిపోయింది కదండి. చల్లారిన మైదా బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అలాగా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలండి. కొద్దిగానే పడుతుంది మనకి, ఎక్కువగా ఏం పీల్చుకోదు. సో మన చల్లారిన మైదా బ్యాటర్లో గ్రేటెడ్ ఎగ్స్ వేసుకోవాలండి. సో దాని తర్వాత 1 కప్ గ్రేటెడ్ క్యారెట్స్ కూడా వేసుకోవాలి. అరౌండ్ 5 to 6 గ్రీన్ చిల్లీ, చాప్డ్ గ్రీన్ చిల్లీస్, అలాగే చాప్డ్ గార్లిక్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ 1 కప్ చాప్డ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా తురిమిన కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయాలండి. ఇలా అన్నీ వేసాక మనం చూడండి నెమ్మదిగా ఇలా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని జాగ్రత్తగా. అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి మైదా బ్యాటర్లో మిక్స్ అయ్యేటట్టు ఎగ్స్, మన క్యారెట్ అన్నీ వేసాం కదండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలా స్పాటిలాతో మనం నెమ్మదిగా కలుపుకోవాలండి ఈవెన్గా అన్ని ఇంగ్రీడియంట్స్ని ప్రాపర్గా. కావాలంటే మీరు హ్యాండ్తో కూడా మిక్స్ చేసుకోవచ్చండి. సో ఇలా ఒక 1 మినిట్ వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మనము చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చూడండి, ఇలా బాల్ సైజు కొద్దిగా బ్యాటర్ తీసుకొని చూడండి, మనం ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇలా ప్రెస్ చేసుకోవాలని. నేనైతే ఓవల్ షేప్ చేశాను, మీరు రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు, అంతే అండి. సో లో ఫ్లేమ్లోనే మనం ఈ కట్లెట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. సో మీకు కావాలనుకుంటే వీటిని మళ్ళీ ఎగ్లో ముంచేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయొచ్చండి. సో ప్రతిసారి అలాగే అవుతుందని నేను ఇలా ప్లెయిన్గానే చేస్తున్నానండి. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి, అలా కూడా టేస్ట్ క్రిస్పీగా వస్తుందండి. ఇలా కూడా చాలా బాగుంటాయండి. సో అంతే అండి, లో ఫ్లేమ్లోనూ ఇలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, అంతే అండి. ఎంతో టేస్టీ, ప్రోటీన్ రిచ్
స్నాక్ ఐటమ్ మనకి చూడండి ఎగ్ కట్లెట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ కదండి. టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. వీటిని మనం మయోనీస్తో కానీ టొమాటో సాస్తో కానీ తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో కీప్ వాచింగ్ ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్. థ్యాంక్ యూ.